ఈరోజు గడిచిన కొన్ని నెలలుగా జరుగుతున్నటువంటి పోరాటంలో ఎందుకు నిరుద్యోగులు గాని విద్యార్థులు గాని వీరందరూ కూడా పార్టిసిపేషన్ పెద్ద ఎత్తున కొన్ని వందల వేల మంది ప్రతి నియోజకవర్గంలో కూడా ముందుకొచ్చి ఎందుకు ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటా ఉన్నారు? మీరు తీసుకొచ్చినటువంటి అస్తవ్యస్తమైనటువంటి స్పోర్ట్స్ కోట, ఈ స్పోర్ట్స్ కోట కోసం మీరు తీసుకొచ్చినటువంటి 2 జీవోలు, ఆ 2 జీవోలలో మీరు ఏ విధమైనటువంటి అవినీతి అక్రమాలు చేయొచ్చో వాటన్నింటిని కూడా ఆ జీవోలో పెట్టడం కూడా జరిగింది. ఎక్కడ కూడా మీరు ఫెడరేషన్స్ అసోసియేషన్స్ కి కొంత ప్రాధాన్యతనివ్వడం, యూనివర్సిటీ గేమ్స్ కి ప్రాధాన్యత లేకపోవడం, ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి క్రికెట్ అందరూ కూడా ఎక్కువ ఇష్టపడేటువంటి గేమ్, ఎక్కువ మంది ఆడేటువంటి గేమ్, దాన్ని తీసుకెళ్లి మీరు కేటగిరీ బిలో పెట్టారు. దానికి సంబంధించి కేవలం ఒక్క ఉద్యోగం వచ్చింది. ఊరు పేరు లేని గేమ్స్ అన్నింటినీ తీసుకొని వచ్చి కేటగిరీలో పెట్టినారు. వాళ్ళకు మాత్రం ప్రతి దానికి కూడా సుమారుగా 20, 30, 40 ఉద్యోగాలు కూడా వారికి ఎలాంటి అర్హత లేకుండా, డిఎస్సి లేకుండా, టెట్టల్ లేకుండా, ఎలాంటి అర్హత లేకుండా ఊరు పేరు లేని గేమ్స్ అన్నింటినీ కూడా తీసుకొని వచ్చి జస్ట్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఉంటే వారందరికీ కూడా 100 ఉద్యోగాలను కట్టబెట్టినటువంటి పరిస్థితి మనం ఈరోజు చూస్తా ఉన్నాం. ప్యాకాట లాంటి గేమ్ ను కూడా మీరు తీసుకొచ్చినటువంటి పెట్టింది, దానికి బ్రిడ్జ్ అనే పేరు పెట్టడం, కార్డ్స్ తో ఆడేటువంటి గేమ్స్ కావడం, దానివల్ల ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయన్న తీసి పక్కన పెడితే జీవోలో మీరు దాన్ని పొందుపరిచి ఆ గేమ్ కూడా డిఎస్సి టెట్ లాంటివి ఏమీ లేకున్నా కూడా ఈ గేమ్ కనుకొస్తే మీరు ఏ చదువు చెప్పినా కూడా టీచర్ పోస్ట్ మేము ఇచ్చేదానికి అర్హత కల్పిస్తా ఉన్నామని చెప్పి జీవోలు మీరు తీసుకొచ్చినటువంటి విధానం ఏదైతే ఉందో ఆ జీవోని ఈ రోజు ప్రజలందరూ కూడా అసహించుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ మీరు ప్రధానంగా ఈ స్పోర్ట్స్ పేరుతో మొట్టమొదటిగా పేపర్ లీకేజ్ అంశం ఒకటైతే ఈ స్పోర్ట్స్ కు సంబంధించినటువంటి జీవోలు తీసుకురావడం, ఆ జీవోలలో ఉన్నటువంటి విచ్చలవిడితనం, ఎక్కడా కూడా ఒక టీచర్ ఉద్యోగానికి కానీ డాక్టర్ ఉద్యోగానికి కానీ కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి, కొన్ని ఎలిజిబిలిటీస్ ఉంటాయి, వాటన్నింటినీ కూడా తొంగలో తొక్కి మీరు ఈ రోజు ఈ స్పోర్ట్స్ జీవోలను తీసుకొచ్చినటువంటి విధానం ఈ రోజు మనం అందరం కూడా చూసినాం. ప్రజలందరూ కూడా ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని అసహించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా సెలక్షన్స్ కి వచ్చేటప్పటికి నేను ఇంతకు ముందు మీకు అన్ని కూడా సాక్ష్యాలతో సహా సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఈ రోజుకి ఒక్క దాని మీద కూడా ఆన్సర్ ఇచ్చేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం దగ్గర కానీ ఈ అధికారుల దగ్గర కానీ లేదు. అనేకమైనటువంటి సాక్ష్యాలు ఇచ్చాం. ఏమేమి ఇచ్చాం? వేరు గేమ్స్ అంటే ఒకే వ్యక్తికి సంబంధించి హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ దేంట్లో ఉంటుందో అదే గేమ్ బ్యాకప్ గా దాని కింద లెవెల్లో ఆడినటువంటి గేమ్ బ్యాకప్ గా పెట్టాలా. కానీ మీరు రూల్స్ కు విరుద్ధంగా హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ వాలీబాల్లో ఉంటే బ్యాకప్ సర్టిఫికేట్ కబడ్డీలో పెట్టారు. ఈ విధంగా ఎక్కడ కూడా పాసిబుల్ కాదు. ఒకవేళ ఇంజనీరింగ్ చదవాలంటే ఇంటర్మీడియట్ లో బ్యాకప్ ఎంపీసీ ఉండాలా, అది ఎలిజిబిలిటీ అవుతుంది. అలా కాకుండా హైయెస్ట్ అచీవ్మెంట్ వచ్చి హైయర్ లెవెల్ గేమ్ లో వాలీబాల్, దానికి బ్యాకప్ ఏం ఆడావు అంటే వేరే టోర్నమెంట్ లో వేరే కబడ్డీ గేమ్ ఆడిపెట్టినటువంటి సాక్ష్యాన్ని కూడా నేను మీకు ఇవ్వడం జరిగింది. ఇది తప్పు కదా? ఇలాంటి పరిస్థితులు ఎక్కడ ఉంటాయా? ఇంకొక పరిస్థితి, ఒకే క్యాండిడేట్ కి హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ ఒకరిది పెట్టుకుంటారు, బ్యాకప్ సర్టిఫికేట్ ఇంకొకరిది పెట్టుకుంటారు, ఉద్యోగం మొదటానికి ఇచ్చేస్తారు. ఎక్కడైనా కూడా వేరే సర్టిఫికేట్స్ ని పెట్టుకొని నాకు ఉద్యోగం కనిపిస్తే అది ఆ ఇచ్చినటువంటి వ్యక్తుల్లో ఎంత పారదర్శకత ఉందన్నది మనం అందరం కూడా చూడాలా. ఇంతకంటే అవినీతి ఉంటుందా? అదేవిధంగా ఒకే గేమ్ కి 2 సర్టిఫికేట్లు, పార్టిసిపేట్ చేసిన ఒకే గేమ్, దాంట్లోనే గెలిచినట్టుగా ఒక సర్టిఫికేట్, పార్టిసిపేట్ చేసినట్టుగా ఒక సర్టిఫికేట్ పెట్టి దీన్ని బ్యాకప్ సర్టిఫికేట్ గా పెట్టి దానికి కలిపి ఒక ఉద్యోగం ఇచ్చేసేయడం, ఇలాంటివి అనేకమైనటువంటివి. తర్వాత హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ కి బ్యాకప్ సర్టిఫికేట్ ముందు ఆడి ఉండాలి. బ్యాకప్ అన్నది ఫస్ట్ ఆడి తర్వాత హైయెస్ట్ అచీవ్మెంట్ ఆడాలి. కానీ చాలా వరకు మీరు ఇచ్చినటువంటి వాటిల్లో హైయెస్ట్ అచీవ్మెంట్ తర్వాత బ్యాకప్ సర్టిఫికేట్లు పెట్టున్నారు. అది ఎలా పాసిబుల్ అర్థం కాదు. అంటే ఇప్పుడు డిగ్రీ చదువుకున్నాం, బ్యాకప్ ఇంటర్మీడియట్ ఉండాలా. ఫస్ట్ ఇంటర్మీడియట్ చదివిన తర్వాత డిగ్రీ చదువుతారు, డిగ్రీ చదివిన తర్వాత ఇంటర్మీడియట్ ఎవరు చదవరు. కానీ ఇక్కడ ఈ సర్టిఫికేట్స్ ఏదైతే మీరు ఉద్యోగాలు ఇచ్చినారో ఆ సర్టిఫికేట్స్ కనుక చూస్తే, ఆ అసోసియేషన్ లో ఫెడరేషన్ లో ఇచ్చినటువంటి సర్టిఫికేట్లు కనుక చూస్తే హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ ఒక ఇయర్ లో ఉంటది, బ్యాకప్ సర్టిఫికేట్ దాని తర్వాత ఇయర్ లో ఉంటది. ఇటువంటిది ఎక్కడా కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి పరిస్థితులు ఎదురు చూడలా. ఈ విధంగా అన్యాయంగా అక్రమంగా ఇచ్చినటువంటి వాటిని అసలు బ్యాకప్ సర్టిఫికేట్ లో కొన్ని లేకపోతే శాప్ డైరెక్ట్ గా ఒక లెటర్ ఇచ్చేసి ఆ లెటర్ ని ఎంక్లోజ్ చేసేసి దాని మీద సర్టిఫికేట్లు ఇవ్వడం. కొన్ని సర్టిఫికేట్ల మీద అయితే ఫిజికల్ డైరెక్టర్లు కానీ ఏ సంతకాలు ఉండవు, డైరెక్ట్ గా ఏదో ఒక సర్టిఫికేట్ వాళ్ళ పేర్లు రాసుకొని వాటిని పెట్టేసేయడం, వైస్ ఛాన్సలర్ సంతకం కూడా లేకుండా పెట్టేసేయడం. ఈ విధంగా ఎక్కడ కూడా సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా సుమారుగా మేము ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ మీకు అన్ని కూడా గతంలో కూడా చూపించడం కూడా జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇంత ఘోరంగా, ఇంత అసహ్యంగా, ఇంత బరి తగ్గించి మీరు ఇచ్చినటువంటి రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో, పొంతనలు ఉన్నటువంటి రిక్రూట్మెంట్ ఏదైతే ఉన్నాయో, ఈ రోజు దాని వల్ల
1:1 రేషియోలో కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకొని కూడా ఉద్యోగాలు రాకుండా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి చాలా మందికి వచ్చింది. మీరు ఏదైతే కొంతమందికి ఇవ్వాలనుకున్నారో అది ఏ విధంగానైనా కావచ్చు, డబ్బులుకా ఇంకొకట మీ కార్యకర్తనా మీతో పాటు తిరిగినాడైనా ఏ విధంగా ఇవ్వాలనుకుంటున్నారో ఇవ్వాలనుకున్న వాళ్ళ కోసం సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జరిగి 1:1 ప్రాసెస్ లో కూడా వారందరికీ కూడా ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత వారిని కాదని చెప్పి మీ వారికి తీసుకొని వచ్చి డైరెక్ట్ గా ఉద్యోగాలు ఇచ్చి అప్పుడు సెలక్షన్ లిస్ట్ విడుదల చేస్తారు. ఎక్కడైనా కూడా గతంలో రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంటే ముందే సెలక్షన్ లిస్ట్ 1:1 రేషియోలో వేసి వారికి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అంతా జరిగిన తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ చరిత్రలో మొట్టమొదటిసారిగా మీరు వారందరికీ కూడా వ్యక్తిగతంగా మెసేజ్లు పంపించి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసేసి ఆ తర్వాత సెలక్షన్ లిస్టు, ఆ సెలక్షన్ లిస్ట్ లో మీరు ఏం చేస్తున్నారు, సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ పూర్తయిన వాళ్ళని కూడా కొంతమందిని పక్కన పెట్టి మీకు కావాల్సిన వారందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చి అప్పుడు మీరు సెలక్షన్ లిస్ట్ ని బయట పబ్లిష్ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్ ఎప్పుడు జరిగిందా? ఏ రాష్ట్రంలోనైనా జరిగిందా? ఇక్కడ కూడా అనేకమైనటువంటి రిక్రూట్మెంట్స్ జరిగినాయి కదా, ఎప్పుడు కూడా ఈ పరిస్థితి జరగలేదు కదా. మరి ఈ విధమైనటువంటి పరిస్థితి మొట్టమొదటిసారిగా ఈ డిఎస్సిలోనే జరిగింది. అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి స్పోర్ట్స్ డిఎస్సిలో కూడా ఒక్క ఫిజికల్ పీడీలకి పీఈటీలకి తప్ప మిగతా సబ్జెక్ట్ టీచర్స్ కి ఎస్జిటీలు అన్నిటికీ కూడా టెట్ ఉండాలన్నది కంపల్సరీ. మీరు రాస్తున్నారు టెట్ ఖచ్చితంగా ఉండాలి మిగతా సబ్జెక్ట్స్ కానీ, మీరు ఇచ్చినటువంటి సెలక్షన్స్ లో టెట్ లేకుండా కూడా ఇచ్చినటువంటివి నేను ఇంతకు ముందు కూడా బయట పెట్టడం జరిగింది. టెట్ అన్నది కంపల్సరీ. ఆల్రెడీ ఇన్ సర్వీస్ లో ఉండే టీచర్లకి 1990లో సెలెక్ట్ అయిన టీచర్లు కూడా ఇప్పుడు ఇన్ సర్వీస్ లో ఉన్నారు. వారు ఆ రోజు కనుక టెట్ లేకుండా రాయకుండా కనుక ఉంటే అప్పుడు టెట్ లేదు కాబట్టి ఇప్పుడు కనుక టెట్ రాయకపోతే వారందరినీ కూడా పక్కన పెట్టేటువంటి పరిస్థితిలో అంత కఠినమైనటువంటి నిబంధన టెట్కి తీసుకొచ్చిన తర్వాత కూడా మీరు సబ్జెక్ట్ టీచర్లకు కానీ ఎస్జిటీలకు కానీ మీరు టెట్ చూడకుండా కూడా మీరు వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉందంటే ఎంత లెక్కలేనితనం, ఎంత ఏ విధంగా మీరు చదువుకున్న విద్యార్థిని మోసం చేసినారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. అదేవిధంగా కొన్ని మీరు రిక్రూట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత కొన్ని పొరపాట్లు చేస్తున్నారు, తప్పులు చేస్తున్నారు. ఆ తప్పులు తెలుసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్, ఒకేసారి 2 వ్యక్తులు వెళ్లి ఒక్క స్టూడెంట్ నాకు ఇవ్వకుండా వారికి తప్పుగా ఇచ్చినారని ఒకరు చెప్తారు, ఇంకొకరు కూడా వేరే వాళ్ళకి నా ఉద్యోగం ఇచ్చారని చెప్తారు. ఒకరికేమో కన్సిడర్ చేసి వాళ్ళని క్యాన్సిల్ చేసి వీరికి ఇవ్వడం జరిగింది. ఇంకొకరికి వచ్చేటప్పటికి లేదు ఒక్కసారి కనుక ప్రాసెస్ కంప్లీట్ అయిపోతే మేము ఒకవేళ కనుక అది ఇనిజిబిలిటీ అయినా కూడా క్యారీ ఫార్వర్డ్ గా తర్వాత ఫిల్ చేస్తామే కానీ ఇంకా మేము ఫిల్ చేసేది లేదని చెప్తారు. ఎక్కడ పారదర్శకత ఉంది? ఆ ఎగ్జాంపుల్ కూడా నేను మీకు ఇవ్వడం కూడా జరిగింది, ఆ పేర్లను కూడా చెప్పడం జరిగింది. మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి మీకు రికమెండేషన్ కనుకుంటే మీ పార్టీ కార్యకర్తలు కానీ చెప్తే ఎక్కడైనా కూడా మీరు రూల్స్ అన్నింటినీ కూడా తొంగలో తొక్కి వాటన్నిటిని కూడా ముందుకు తీసుకొచ్చేటువంటి పరిస్థితి. మీ వాళ్ళు కనుక కాకపోతే వారి గొంతు కోసేటువంటి పరిస్థితి ఈ డిఎస్సిలోనే జరిగింది. దీన్ని కూడా ఈరోజు చూసిన ప్రధానంగా మీరు రోస్టర్ విధానంకి వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా సిబిఐ ఎంక్వైరీలో వీటన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీ జరగాల. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.